అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఓ ప్రేమ ఓ పగ 12వ భాగం. రచయిత హారిక గారు. సూర్యకిరణాలు తన ఫేస్పై పడి తనని చాలా ఇబ్బంది పెడుతూ ఉండగా మెలకు వచ్చి లేచిన గౌతమ్ టైం వైపు చూశాడు. అప్పటికి 8 దాటిపోయింది. చాలా టైం అయింది. ఇవాళేంటి నాకు అసలు మెలకువే రాలేదనుకుంటూ దిగుతూ ఉండగా వైట్ షర్ట్ బ్లాక్ స్కర్ట్ వేసుకొని ఒక ప్రొఫెషనల్గా రెడీ అయిపోతున్న శ్రేష్ఠ కనిపించింది. తన వైపు గౌతమ్ కన్నార్పకుండా అంతే చూస్తున్నాడు. ఆ విషయాన్ని అసలు పట్టించుకోకుండా తను పూర్తిగా తయారై వెనక్కి తిరిగి ఎక్స్క్యూజ్ మీ సార్, నాకు ఒక ఫోన్ కావాలనింది శ్రేష్ఠ. ఎందుకు ఏంటని గౌతమ్ అడగకుండా వెంటనే ఫోన్ తీసుకుని తన సెక్రటరీకి కాల్ చేసి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండే ఒక ఫోన్ శ్రేష్ఠ కోసం రెడీ చేసుకుని తీసుకొని రమ్మని చెప్పాడు. మీరు కంగారు పడకండి, ఒక ఫోన్ వల్ల నేనేమి ఇక్కడ నుంచి పారిపోను. ఇక్కడ నుండి మీ సంవత్సరం పూర్తయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా మీ కిందే పర్సనల్ అసిస్టెంట్గా జాబ్ చేసి నేను భోజనం చేస్తాను. మీరు ఫ్రీగా నాకేం పెట్టక్కర్లేదని అంది శ్రేష్ఠ. బెడ్ పై నుంచి అలా లేస్తూ తన వైపు చూసి ఒక నవ్వు నవ్వి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు గౌతమ్. వీడికి కోపిష్టి అనడం కన్నా సైకో అనడం బెటర్ ఏమో. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తనకే తెలియదు అని లోపలే గౌతమ్ని తిట్టుకుంటూ అక్కడే కూర్చునుంది శ్రేష్ఠ. అలా కొంతసేపటి తర్వాత గడిచిపోయాక శ్రేష్ఠ ఆ గది నుంచి కిందకి వెళ్ళగా అప్పుడే అక్కడికి వచ్చిన సెక్రటరీ తన కోసం కొన్ని వస్తువులు ఒక బ్యాగ్లో పెట్టి తీసుకుని వచ్చాడు. అలాగే మార్నింగ్ టు ఈవినింగ్ సార్ కోసం ఏం రెడీ చేయాలో అన్నీ కూడా మీకు ఇచ్చాను కదా మేడం, మీరు చూసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు సార్ భార్య అని ఆఫీసులో ఎవరికీ తెలియకూడదు, మీరు ఒక ప్రొఫెషనల్గానే ఉండాలని చెప్పాడు. మళ్ళీ ఇది కూడానా? నేను తన భార్య అని ఎవరికీ తెలియనప్పుడు అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని తన మనసులో అనుకుంటూ ఓకే మీరేం చెప్తే అదే ఫాలో అవుతానంది శ్రేష్ఠ. ఓకే మేడం, మనం ఇంకా బయలుదేరుదామని అతను అంటూ ఉండగాని అదేంటి మీ సార్ మనతో రారా అని అంది శ్రేష్ఠ. లేదు మేడం, మీరు ముందుగా వస్తే మీకు ఆఫీస్ చూపిస్తాను, అలాగే సార్ రూమ్ కూడా చూపిస్తాను, అవన్నీ మీకు సెట్ చేసి మీ క్యాబిన్ చూపిస్తాను, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి సార్ వస్తారు, అప్పుడు మీరు సిద్ధంగా ఉంటారు అని అతను చెప్పగానే వెంటనే అతనితో పాటు కలిసి ఆఫీస్కి బయలుదేరింది. ఇప్పటి నుంచి నా పని ఏంటో నేను చేయాలి, నేను ఎక్కడికి పారిపోయినా ఖచ్చితంగా అతను నన్ను వెతికి పట్టుకుంటాడు. ఈ ఒక్క సంవత్సరం ఎలాగోలా దీని నుంచి బయటపడిపోతే నాకు అంతే చాలని తన మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రేష్ఠ. ఇక్కడే నన్ను బందీలా ఉంచి బయటకు వెళ్ళనివ్వరేమో అని అనుకున్న శ్రేష్ఠ అతను తన పట్ల ప్రవర్తించిన తీరు, అలాగే అతను తనని పెళ్లి చేసుకున్న కారణం ఆలోచించడం పక్కన పెడితే బయటకు వచ్చింది కాబట్టి కొంచెం సంతోషంగా ఉంది. తను ఎప్పుడూ తిరగని సిటీ అది. ఎందుకంటే అక్కడ అందరూ చాలా ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటారు. సో తనకు అటువైపు రావాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే చాలా కొత్తగా అనిపించి చాలా ఆశ్చర్యంగా వాటి వైపే చూస్తూ ఉంది. అయితే ముందు సీట్లో కూర్చున్న సెక్రటరీ మేడం మీ ఫోన్ తీసుకోండి అంటే ఒక ఫోన్ తన చేతికిచ్చాడు. అది చూడడానికి చాలా కాస్ట్లీగా అనిపించింది. దగ్గరగా 1,00,000 పైనే ఆ ఫోన్ ఉంటుంది. దానిని అలాగే చూస్తూ ఏంటిది ఇంత కాస్ట్లీయా అని ఆశ్చర్యంతో అంది శ్రేష్ఠ. మీకోసమే మేడం, కొత్త ఫీచర్స్తో వచ్చింది, తీసుకున్నాను, మీకు నచ్చిందేమో చూడండి, లేదంటే వెంటనే చేంజ్ చేస్తాను అని అన్నాడు సెక్రటరీ. నచ్చిందానా, సూపర్గా నచ్చిందంటూ ఎగ్జైట్ అవుతూ చెప్పింది శ్రేష్ఠ. అలా తను ఫోన్ ఓపెన్ చేస్తూ ఉండగానే ఇందులో గౌతమ్ సార్ ఒక్కరి నెంబర్ మాత్రమే ఉంటుంది అండ్ ఆయనకు సంబంధించిన ప్రతి విషయాలు కూడా ఏవైనా ఉంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, నేను మీకు టచ్లోనే ఉంటాను మేడం అని అన్నాడు ఆ సెక్రటరీ. గౌతమ్ అన్న మాట వినగానే శ్రేష్ఠ ముఖం అంతా కూడా చిన్నబుచ్చుకుంది. ఇంకా నాకు ఈ ఫోన్తో అవసరం ఏముంది, ఇంత పెద్ద ఫోన్లో తన ఒక్క నెంబర్ ఉండాలా, నా ఫ్యామిలీకి కాల్ చేసుకున్నా చంపేస్తాడేమో అని చిరాగ్గా ఫేస్ పెట్టి ఓకే అని సెక్రటరీతో చెప్పి అంతే మౌనంగా కూర్చుంది. ఒక్కసారిగా తన ఫేస్లో ఉన్న ఎగ్జైట్మెంట్ మొత్తం పోయింది. ఇక్కడ ఇలా ఉండగా వినయ్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్న రెస్పా తను తిరిగి ఘట్టంలేని ఫ్యామిలీలో అడుగుపెట్టడానికి తయారవుతూ ఉంది. తన లగేజ్ మొత్తం అప్పటికే తీసుకుంది కనుక ప్రాపర్గా ఒక నర్సులా తను తయారవుతూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన తన అన్నయ్య ఫ్రెండ్ చూడు రెస్పా, వాళ్ళు నిన్ను ఎలా సెలెక్ట్ చేశారో తెలియదు, కానీ మనం అనుకున్నది అనుకున్నట్లుగా చాలా త్వరగా జరిగిపోయింది. సో నువ్వు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనా అని మాట్లాడుతూనే వినయ్కి తన ఫోన్ నుండి కాల్ చేసి మాట్లాడమని ఇచ్చాడు అతను కూడా జాగ్రత్తలు చెప్పడంతో వాళ్ళిద్దరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరారు. అలా కారులో వెళ్తూ ఉండగా రెస్పా మనసంతా కూడా తన అక్క ఆలోచనలోనే ఉన్నాయి. తను ఎలా ఉందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, అసలు ఉందో లేదో కూడా తనకి తెలియదు. కానీ వెళ్ళి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఒక చిన్న విషయం కూడా తన గురించి బయటకు రాలేదు. మా ఫ్యామిలీకి ఏ విషయం గురించి కూడా తెలియలేదు అని తన మనసులో చాలా బాధపడుతూ ఉంది ఈ రెస్పా. అలా దాని గురించే ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళు చేయాల్సిన ప్లేస్ వచ్చేసింది. వెంటనే కార్ దిగుతూ ఉండగా తనతో వచ్చిన అతను కారులో ఉన్న లగేజ్ దించుతూ ఆల్ ద బెస్ట్, అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను చెప్పి
అక్కడి నుంచి బయలుదేరాడు. మనసులో అంతా మంచిగానే జరగాలి, నేను అనుకున్నది అనుకున్నట్లు చేసి అక్కడి నుంచి నేను బయలుదేరాలి, బయటకు రావాలని మనసులో అనుకుని ఆ గేట్ లోపల అడుగుపెట్టింది రెస్పా. అయితే అది మెయిన్ ఘట్టం, నేను వాళ్ళ ఇల్లు కాదు, కేవలం అది ఒక చిన్న ఆఫీస్ మాత్రమే. అక్కడి నుంచి తనని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. అలా వాళ్ళు అక్కడి నుంచి తనని కారులో ఇంటికి తీసుకొని వెళ్తుండగా ఆ ఇల్లు దగ్గర పడే కొద్దీ ఆ ఇంటి అందాన్ని, దాని చుట్టుపక్కల ఉన్న చెట్లని, చుట్టూ ఉన్న బాడీగార్డ్స్ చూసి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది రెస్పాకి. నేనేదో అనుకున్నాను, ఇక్కడ అడుగడుగునా బాడీగార్డ్స్ ఉన్నారు, కనీసం నేను కాల్ చేసి మాట్లాడడానికి కూడా వీలు పడేలా లేదే అని తన మనసులో భయం స్టార్ట్ అయింది. నైట్ రెస్టారెంట్లో ఆ సంఘటన తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి వారి గదులలో నుంచి ఇంకా బయటకు రాలేదు. ఇదంతా అది మా కుటుంబాలలో అడుగుపెట్టిన తర్వాతే జరుగుతోంది. అసలు దాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వకూడదు. మొదట నన్ను, నా మనవడిని దూరం చేసింది, ఇప్పుడు శాశ్వతంగా వాడిని లోకల్లో ఉండకుండానే చేయాలని చూస్తుందా ఏంటి అని అనుకుంటూ శ్రేష్టపై ఆమె చాలా కోపంగా ఉంది. సరియు అయితే ఏంటది, అలా చేసింది ఎవరని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. రెస్టారెంట్లో శ్రేష్ఠ, గౌతమ్ ఇద్దరి మధ్య జరిగిన విషయం తెలిసిన అర్జున్ ఆ బాధను తట్టుకోలేక రాత్రంతా చాలా ఎక్కువగా తాగాడు. దానివల్ల తన రూమ్లో ఇంకా పడుకునే ఉన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్క విధంగా ఉండగా ఆ సమయంలో ఒకసారి ఇంటికి వచ్చి నాన్నను చూసి వెళ్దాం, అలాగే ఆయన కోసం సెలెక్ట్ చేసిన నర్స్ని కూడా ఒకసారి పరిశీలించి తనకు ఎంతవరకు ఈ వర్క్ వచ్చో టెస్ట్ చేసి వెళ్ళాలని అనుకున్న గౌతమ్ ఆఫీస్ కంటే ముందే ఇంటి వైపుగా వస్తున్న ఇప్పటి వరకు బయట ఉన్న గార్డెన్లో బాడీగార్డ్స్ని చూసి తన పని జరగడం చాలా కష్టమని అనుకుంటూ ఇంట్లో అడుగుపెట్టిన రెస్పా ఆశ్చర్యంతో మొత్తం చుట్టూ తిరిగి చూసింది. అక్కడ ఉన్న ఆ కాస్ట్లీ వస్తువులు, అలాగే విలాసవంతమైన ఆ హాల్ని చూస్తుంటేనే వాళ్ళు ఎంత ధనవంతులో ఆమెకి అర్థమవుతోంది. అసలు ఇక్కడే తనని తీసుకుని వెళ్ళడం నా వల్ల అయ్యే పనేనా అన్న ప్రశ్న తన మనసులో మొదలైంది కూడా. అలా తను ఆశ్చర్యంతో చుట్టూ చూస్తూ ఉండగా అప్పుడే ఆ గది నుండి బయటకు వచ్చిన గాయత్రి, ఏయ్ ఎవరు నువ్వు అని అంటూ ప్రశ్నించింది. వెంటనే వినయంగా ఆమెకు నమస్కారం చేసి, నన్ను పెద్దసారికి ట్రీట్మెంట్ చేయడానికి పిలిపించారు, నా పేరు అని చెప్తూ ఆగిపోయింది. తను బై మిస్టేక్ తన సొంత పేరు చెప్పబోయింది రిస్పా. అది వచ్చి వెంటనే ఆగిపోయింది పెదవుల దాకా. గాయత్రి రెస్పా వైపు అంతే చూస్తూ ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది, పేరు చెప్పకుండా ఆగిపోయిందని అనుకుంటూ నడుస్తూ ఆమె దగ్గరికి రాగా, నా పేరు రెజీనా మేడం అని చెప్పి మౌనంగా నిల్చుంటాను. ఈ లోపుగా అక్కడికి వచ్చిన ఒక మెయిన్ పని మనిషి అయిన ఆమె, గుడ్ మార్నింగ్ మేడం, ఈమె పేరు రెజీనా, మన పెద్దసారి కోసం ఒక పర్సనల్ నర్స్ని సెలెక్ట్ చేశారంట, తనే ఈ అమ్మాయి, ఇవాళ నుంచి తను ఇక్కడే ఉంటుందని గౌతమ్ సార్ సెక్రటరీ గారు కాల్ చేసి చెప్పారు. ఆమె వచ్చిన వెంటనే పెద్దసారి రూమ్, అలాగే ఆయన కండిషన్ గురించి చెప్పి ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారని రెస్పా గురించి మొత్తం కూడా చెప్పింది ఆమె. ఓహో అవునా, అయితే ఓకే, ఆ అమ్మాయికి పెద్దసారి రూమ్ దగ్గరలో ఉన్న గెస్ట్ రూమ్స్లో ఒక రూమ్ చూపించి లగేజీ అక్కడ పెట్టుకోమని చెప్పు, అలాగే సార్ గది, ఆయనకి మార్నింగ్ టు ఈవినింగ్ ఏం ఫుడ్ పెట్టాలి, ఎలా చూసుకోవాలి, అవన్నీ కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయి సరేనా అని చెప్పి అలా వెళ్ళి సోఫాలో కూర్చుంది గాయత్రి. సరే పదండి అని అంటూ ఆమె రెస్పాని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా, ఇంతకీ ఆ మేడం ఎవరు అని చిన్నగా అడిగింది రెస్పా. ఆమె గౌతమ్ సార్ వల్ల నాన్నమ్మ, అంటే ఇప్పుడు మీరు వర్క్ చేయడానికి వచ్చిన సార్ వాళ్ళ అమ్మ, ఈ ఇంటి మొత్తం కూడా ఆవిడే చూసుకుంటారు, ఆవిడ చెప్పిందే ఇక్కడ చెయ్యాలి, లేదంటే ఇక్కడ మన పని ఉండదని చెప్పింది ఆమె. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట తనతో అని మనసులో అనుకుని వెంటనే తన అక్క గురించి తెలుసుకోవాలనుకున్న రెస్పా ఎలా ఆమెని ఆ ప్రశ్న అడగాలో తెలియక అంతే చూపించిన గదికి వెళ్ళి తన లగేజ్ మొత్తం పెట్టేసి అలా పెద్దసారి రూమ్కి వెళ్ళింది. ఇక్కడ అలా ఉండాలి, ఇలా ఉండాలని, ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకి ఆయనకి ఫుడ్ పెట్టాలి అని మొత్తం కూడా చెప్తూ ఉందామె. అవన్నీ తన మైండ్లో ఎక్కించుకుంటుంది. కానీ తనకి పదే పదే శ్రేష్ఠని గుర్తొస్తుంది. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాను, ముందు అక్కను చూడాలి, అసలు తను ఎక్కడ ఉందో కూడా అర్థం కావట్లేదు, ఇక్కడ చూస్తూ ఉంటే అంతా ప్రశాంతంగా ఉంది, ఒక అమ్మాయిని బంధించి తీసుకొచ్చిన విధంగా అయితే లేదు, ఇంతకీ వీళ్ళకి అక్క తెలుసా తెలియదా అని తన మనసులో అనుకుంటూ, ఒకవేళ నేను డైరెక్ట్గా తన గురించే అడిగితే ఈమెకు అనుమానం వస్తుందేమో అని అనుకొని సైలెంట్గా ఉంది. అయితే అప్పటి వరకు అసలు పేషెంట్ని ఎలా చూడాలో తెలియని రెస్పా ఆయన గదికి వెళ్ళి ఆయనను చూడగా అప్పుడు అర్థమయ్యింది తనకి ఎలాంటి పేషెంట్ని తను డీల్ చేయాలా అని. పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు పనిచేయకుండా ఆయనకి కేవలం చూడడం తప్ప మరేదీ కూడా చేయలేరు అని తెలిసింది. ఇలాంటి కండిషన్లో ఉన్న ఆయన్ని మామూలుగా తీసుకురావడం అనేది
చాలా కష్టం అయినా అడుగు పెట్టాక తప్పదు కనుక నేను ఇది చేయగలను అని తన మనసుకు చెప్పుకుంటూ ఉండగా అక్కడికి రెస్పాన్స్ తీసుకొచ్చిన ఆమె సార్కి సంబంధించిన ఫైల్స్ అలాగే ఆయన ఎప్పుడు ఏ ఫుడ్ పెట్టాలి అన్న టైం టేబుల్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి, మీరు వాటిని చూసుకోండి, అలాగే నేను ఇంకా వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది ఆమె. అయితే ముందుగా రెస్పా ఆయన కండిషన్ ఎలా ఉందో చెక్ చేయాలని రీసెంట్గా ఆయనకు తీసిన హెల్త్ చెకప్స్ ఫైల్ మొత్తం కూడా తీసి చదవడం ప్రారంభించింది. అయితే అప్పుడే అక్కడికి వచ్చాడు గౌతమ్. హాల్లో కూర్చున్న గాయత్రి గౌతమ్ని చూసి వెంటనే చాలా కోప్పడింది. గుడ్ మార్నింగ్ నానమ్మ అని అతను చెప్తున్నా పట్టించుకోనట్లుంది. అయితే గౌతమ్ ఆ విషయం గురించి అంతగా ఆలోచించలేదు. ముందు తన నాన్నని చూడ్డానికి వెళ్ళిపోయాడు. హాల్లో నడుచుకుంటూ అతను డైరెక్ట్గా తన నాన్న గదికే వెళ్ళిపోగా అక్కడ తన నాన్న లేరు. ఎక్కడికి వెళ్ళారు అన్నట్టుగా పని వాళ్ళని పెద్దగా పిలవగా పరిగెడుతూ వచ్చిన ఆమె ఇప్పుడే ఆయన కోసం తీసుకొచ్చిన నర్స్ ఆయన గది చూపించి వెళ్ళాను సార్ అని ఆమె చెప్పింది. వాట్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు వచ్చిన అమ్మాయి నాన్న ఎక్కడికి తీసుకెళ్తుంది అంటూ వెంటనే ఆ గది నుంచి బయటకు వెళ్ళి వెనుక వైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ వైపే కంగారుగా వెళ్ళాడు గౌతమ్. అయితే వీల్ చైర్లో కనిపించాడు వాళ్ళ నాన్న. ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది గౌతమ్కి. పక్కనే చిన్న సీటు వేసుకొని కూర్చొని ఉంది రెస్పా. ఆ స్విమ్మింగ్ పూల్, ఆ చల్లదనం, చుట్టూ చల్లటి గాలి, అలాగే బయట నుంచి వస్తున్న ఆ సూర్యరశ్మిని పర్ఫెక్ట్గా తగిలేలా కూర్చోబెట్టి ఆయనతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంది. కోపంతో అక్కడికి వెళ్ళిన గౌతమ్, ఏం చేస్తున్నావు నువ్వు? మా నాన్న కండిషన్ బాగాలేదని నీకు బాగా తెలుసు, అలాంటిది ఈ ప్లేస్కి తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టావని కోపంగా అన్నాడు గౌతమ్. తనకి చాలా భయం వేసింది. అతను అంత పెద్దగా అరవడం వల్ల ఇంకా భయం ఎక్కువైంది. అంటే ఇతనైనా అక్కను తీసుకువచ్చిన వాడు అని కూడా తన మనసులో అనుకుంటూ అలాగే చూస్తూ ఉంది రెస్పా. గౌతమ్ కోపంగా అరుస్తూ ఉండగా భయం వేసిన రెస్పాకి నోట వెంట మాట రావడం లేదు. మాట్లాడవే అని గట్టిగా అన్నాడు గౌతమ్. అది మార్నింగ్ ఈవినింగ్ బయట స్వచ్ఛమైన గాలి అలాగే చాలా అవసరం సార్. ఆయన అలా బయట ఉండడం వల్ల ఆయన చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఇది కూడా ట్రీట్మెంట్లో ఒక భాగమే అని అంది తను. ఒక క్షణం మౌనంగా ఉన్న గౌతమ్ తను చెప్పింది కూడా నిజమే కదా అని అనుకొని, అయినా నిన్ను చూసుకోవడానికి పెట్టాము, ట్రీట్మెంట్ ఇవ్వడానికి కాదు. అయినా కానీ నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు చేయాలి. నీ ఇష్టపూర్వకంగా ఇష్టం వచ్చినట్లుగా ఇక్కడ చేయడానికి కుదరదు, ఓకేనా అని అన్నాడు గౌతమ్. తలదించుకున్న రెస్పా, ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తానని తలూపింది. ఓకే, 1 అవర్లో నాన్నని లోపలికి తీసుకుని వెళ్ళని అన్నాడు గౌతమ్. ఓకే సార్ అని అంటూ రెస్పా అలాగే తప్పకుండా తీసుకెళ్తానంది. సరే అని తన నాన్నను పలకరించి వెంటనే అక్కడి నుంచి అర్జున్తో మాట్లాడటానికి వెళ్ళిపోయాడు గౌతమ్. అయితే నైట్ బాగా తాగిన అర్జున్ రూమ్ అంతా చిందరవందరగా పడి ఉంది. ఇప్పుడు గౌతమ్ తన గదికి వస్తున్నాడని తెలియని అతను అంతే అలాగే బెడ్పై ఎలా పడితే అలా నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు అర్జున్ తాగుతాడని ఇంట్లో ఎవరికీ తెలియదు, మరీ ముఖ్యంగా గౌతమ్కి అయితే అస్సలు తెలియదు. అయితే అలా రూమ్ దగ్గరికి వచ్చిన గౌతమ్ అర్జున్ తలుపు కొట్టాడు. ఎప్పుడూ క్లోజ్ చేసి ఉండనిదే ఇవాళ ఏంటి కొత్తగా అని మనసులో అనుకున్నాడు. మొదట మెలకువ రాలేదు. కొద్దిసేపటి తర్వాత ఏదో శబ్దం వినిపించినట్టుగా అనిపించింది అర్జున్కి. మెల్లగా మెలకువ వచ్చింది. ఆ తర్వాత తన అన్నయ్య గొంతు వినిపించింది. ఒక్కసారిగా బెడ్పై నుంచి లేచి కూర్చున్నాడు ఉలిక్కిపడి అర్జున్. ఒకసారి తన రూమ్ వాలకం మొత్తం కూడా చూసి అన్నయ్య వచ్చాడా, ఇప్పుడు కనుక అన్నయ్య ఇది కనుక చూశాడు అంటే మామూలుగా ఉండదు, నన్ను చంపేస్తాడు అని వేగంగా బెడ్పై నుంచి లేచి అక్కడ ఉన్న బీర్ బాటిల్స్ పెట్టి కిందకి నెట్టేసి వెంటనే హెయిర్ సర్చ్ చేసుకుంటూ డోర్ దగ్గరికి పరుగులు తీశాడు అర్జున్. డోర్ ఓపెన్ చేసిన వెంటనే గౌతమ్ తన వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. ఏంటిది అలా చూస్తున్నాడు, కొంపదీసి నా ఫేస్లో ఏమైనా కనిపిస్తోందా అని తలదించుకొని కనీసం మాట్లాడని కూడా మాట్లాడటం లేదు. ఒకవేళ మాట్లాడితే స్మెల్ వస్తుందని అలా చూసిన గౌతమ్, ఏంట్రా ఎంతసేపు లేవడానికి, మార్నింగ్ 11 దాటుతోంది, ఇంకా లేవలేదా, అసలు ఏం చేస్తున్నావు అంటూ అర్జున్ని నెట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు గౌతమ్ నాపాలని వెనక నుంచి, అదేం లేదన్నయ్య, కాలేజ్ కూడా లేదు కదా, అందుకే కొంచెం అలా పడుకున్నాను అంతే అని మొహమాటంగా చెప్తూ ఉండగానే, కాలేజ్ లేదా అని అతని వైపు తిరిగి అన్నాడు గౌతమ్. అవునని మెల్లగా ఫేస్ తిప్పాడు అర్జున్. సరే త్వరగా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వచ్చేసాయి, ఇక్కడి వర్క్ నేర్చుకుందు కానీ, సరేనా అని అన్నాడు గౌతమ్. ఏంటి పని అర్జున్? ఇంకొకసారి అడిగిన వెంటనే, ఎలాగో నీకు కాలేజ్ అయిపోయింది, సో ఇప్పటి నుంచి నువ్వు కూడా కంపెనీ వర్క్ని చూసుకోవాలి, నేర్చుకోవాలి. మెల్లగా మన కంపెనీలో సగం షేర్స్ అన్నీ కూడా నువ్వు టేక్ ఓవర్ చేయాలి. ఇప్పటి నుంచే నీకు అలవాటు పడుతుంది, వచ్చేసేయి అని చెప్పాడు గౌతమ్. అదేంటన్నయ్య, నేను ఇంకా చిన్నపిల్లాడినే కదా, ఇప్పుడు అంత పెద్ద భారం నా మీద వేయడం అవసరమా చెప్పు, ఇప్పుడే కదా కాలేజ్ అయిపోయింది, కొన్ని రోజులు ఫ్రీగా ఉండి ఎంజాయ్ చేయొచ్చు కదా అని అతను అంటుంటే,
తమ్ముడు అలా కాదమ్మా, 24 ఏళ్ళు వచ్చాక కూడా చిన్నపిల్లాడంటే ఎవరు నమ్ముతారు చెప్పు. చిన్నపిల్లాడివి కాబట్టే చిన్న జాబ్తో మొదలెట్టి ఆఫీస్లో నేర్చుకుందో కానీ సరేనా, ఒక 1 అవర్లో ఫ్రెష్ అయ్యి నువ్వు కిందకు వచ్చేయాలని చెప్పి వెంటనే గౌతమ్ అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళిపోయాడు. గౌతమ్ అందరితో ఒకలా ఉంటాడు, తన తమ్ముడితో ఒకలా ఉంటాడు. ఎంత క్లోజ్గా ఉంటాడంటే బయట ఉన్న అంత కోపం స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఇతని దగ్గర అస్సలు ప్రవర్తించడు. ఏదో సాదాసీదా ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకున్నట్లుగానే మాట్లాడతాడు. ఆ విషయం అర్జున్కి కూడా చాలా ఇష్టం. అక్కడ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళ నాయనమ్మ గాయత్రి కోపంగా ఉంది. గౌతమ్ అలా హాల్లోకి వచ్చి ఓకే నానమ్మ నేను వెళ్ళివస్తా అని అన్నాడు. ఒక్కసారిగా కోపం వచ్చిన ఆమె కూర్చున్న చోటు నుంచి లేచి ఏంట్రా నీ వాలకం, అసలు ఏం చేస్తున్నావు, నీ పాటికి నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు, అసలు ఎక్కడ ఉంటున్నావు, ఇంటికి రావడం కూడా తగ్గించేశావు, ఇంట్లో ఉండడం లేదు, ఇంట్లో మనుషులను అసలు పట్టించుకోవడమే లేదు, అంతగా నిన్ను దాని వైపుకి తిప్పేసుకుందా అది అని అంది గాయత్రి కోపంగా. ఏం మాట్లాడుతున్నావు నానమ్మ, తన వైపుకు తిప్పేసుకోవడం ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అన్నాడు గౌతమ్. మరేంట్రా ఎలా మాట్లాడాలి, నిజమే కదా, దాని వైపుకు నేను తిప్పేసుకొని దాని ఇష్టం వచ్చినట్లుగా ఆడిస్తోంది. అసలు నిన్న రెస్టారెంట్లో జరిగిన విషయం గురించి ఎందుకు చెప్పలేదని గాయత్రి గారు అడుగుతున్నారు. అదంతా అంత ఇంపార్టెంట్ కాదులే నానమ్మ, దాని గురించి ఇంట్లో చెప్పి ఏం చేస్తాను, అయినా అన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం కాదు అని నీకు కూడా తెలుసు, కానీ నువ్వెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, ఇలాంటివన్నీ సాధారణమే కదా అని అన్నాడు. అదంతా నాకు తెలియదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నాతో పాటే ఉండాలి, నాకు ఉండే 2 మనవళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉంటే నేను ఎలా ఉండాలి, అసలు ఇప్పుడు ఎలా వెళ్ళిపోతానో నాకే తెలియదు, ముసలితనం వచ్చేసింది కదా, ఇలాంటి సమయంలో మీరందరూ కలిసి నా దగ్గర ఉండకుండా ఎక్కడో ఉంటానంటే నేను ఒప్పుకోను అని గట్టిగా చెప్పింది గాయత్రి. వెంటనే గౌతమ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె 2 చేతులు పట్టుకొని చూడు నానమ్మ, తను నీకు నచ్చదు కాబట్టి తనని నేను ఈ ఇంటికి దూరంగా ఉంచాను, నువ్వు నన్ను మాత్రమే ఇక్కడికి రమ్మంటున్నావు, అది కుదరని పని, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడనే కాదు నాతో పాటు నా భార్య కూడా ఉంది, తనని వదిలిపెట్టి నేను ఎక్కడా ఉండలేను, కాబట్టి ఇలా ఉండడమే మంచిది, మీకు కావాల్సిన ప్రతిసారి నేను మీ పక్కనే ఉంటాను సరేనా అని అన్నాడు గౌతమ్. ఇప్పుడు దాని విషయం ఎందుకు, అయినా కూడా అది కూడా ఇక్కడికి రావడమే కదా నాకు కావాలి, ఇష్టమని ఒక మాట చెప్తే ఏం కాదని మనసులో అనుకుంటూ అదంతా నాకు తెలియదురా, తను నాకు ఇష్టం లేదని నేను చెప్పానా ఏంటి, ఇప్పుడు ఇక్కడ తీసుకొనిరా, ఇక్కడే ఉండాలి మీరిద్దరూ అని గాయత్రి అంటూ ఉండగానే తను ఇంట్లో ఉండదు నాన్నమ్మ, నాతో ఆఫీస్కి వస్తుంది, ఆఫీస్లో వర్క్ చేస్తుంది అన్నాడు గౌతమ్. అప్పటికే రెడీ అయ్యి అక్కడికి వస్తున్న అర్జున్ ఆ మాట విన్నాడు. అంటే తనని కూడా ఆఫీస్కి తీసుకొస్తున్నాడా, అంటే నాతో పాటు కలిసి వర్క్ చేస్తుందా, ఇప్పుడు నేను తనని ఎలా ఫేస్ చేయాలి, తనతో కలిసి నేను పని చేయాలా అని మనసులో అనుకుంటూ ఇప్పుడు ఖచ్చితంగా వెళ్లకుండా ఉండడమే మంచిదని అర్జున్ నేను రాలేనన్నయ్య అని చెప్పేలోపే అర్జున్ ఇంకా వెళ్దామా అని అన్నాడు గౌతమ్. అర్జున్ నోట వెంట మాట రాలేదు. ఇంకోవైపు గాయత్రి నువ్వు ఏమైనా చెయ్యి, తనని ఏమైనా చెయ్యని, మీరిద్దరూ ఇక నుంచి ఇక్కడే ఉండాలి, వేరొక చోట ఉండడానికి నేను అసలు ఒప్పుకోను అని అంది గాయత్రి. సరే నానమ్మ నీ ఇష్ట ప్రకారమే చేస్తాను అని చెప్పి అర్జున్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్. అర్జున్ వాళ్ళ నాన్నని ఆయన గదిలో పెట్టి ఆయన కోసం ఫుడ్ తీసుకురావడానికి వస్తున్న రెస్పా వీళ్ళ మాటలన్నీ వినేసింది. అయితే గాయత్రి గారికి నచ్చని ఆ అమ్మాయి అలాగే గౌతమ్ సార్ భార్య ఎవరు అన్న ఆలోచన తన మనసులో పడింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ పేరు మెన్షన్ చేయలేదు కాబట్టి కొంపదీసి అక్కన అతను పెళ్లి చేసుకున్నాడా ఏంటని మనసులో అనుకుంది. ఈ ఆలోచనలో పడి తన పని ఎక్కడ ఆగిపోతుందో అన్న భయంతో వెంటనే వంటగది లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ వంట చేస్తున్న వాళ్ళు పెద్ద సార్ కోసం ఫుడ్ రెడీ చేశారా అన్న వెంటనే ఎస్ మేడం చేశామని వాళ్ళు రెడీ చేస్తూ ఉండగా ఇప్పుడు వీళ్ళలో ఎవరికైనా తెలుసా, అడిగితే ఏమనుకుంటారు, వచ్చిన మొదటి రోజే ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నానని అనుకుంటారేమో, వాళ్ళకి అనుమానం వస్తే ఎందుకులే వద్దులే అని తన మనసులో అనుకుంటూ అలాగే నిల్చుంది రెస్పా. మొదటి రోజు కనుక ఇవాళ ఏమీ మాట్లాడకూడదు, తను ఎవరో తెలియదు, అయినా ఈరోజు తీసుకొస్తానని చెప్పారు, అప్పుడు చూద్దాం అని తన పని తాను చూసుకుంటోంది రెస్పా. ఇక్కడ ఇలా ఉండగా ఆఫీస్లో అడుగుపెట్టిన శ్రేష్ఠ ఆఫీస్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తోంది. అమెరికాలో ఉండాల్సిన ఫ్యూచర్స్ అక్కడ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇండియాకి తెచ్చి అలంకరించినట్లుగా ఆఫీస్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఆ మేనేజర్ ప్రతి ఒక్కటి శ్రేష్ఠకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నాడు. కథ ఇంకా ఉంది. రెస్పా మొత్తానికి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. మరి అర్జున్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు. అక్కడ శ్రేష్ఠ అర్జున్లు ఎదురు పెడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరో పక్క శ్రేష్ఠ గౌతమ్కి పిఏగా పెళ్లి కాని అమ్మాయిగా అక్కడ పనిచేస్తోంది. మరి అసలే శ్రేష్ఠతో గౌతమ్ ప్రేమలో ఉన్నాడు, కానీ అది రియలైజ్ అవుతాడా లేదా జెలస్ ఫీల్ అవుతాడా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి.